హే గైస్, యాక్చువల్లీ చాలా రోజు నుంచి కెసినోకి వెళ్దాం అనుకుంటున్నాము. సో ఇంతవరకు పాసిబుల్ అవ్వలేదు. సో ఈరోజు కుదిరింది. సో ఈరోజు వెళ్ళాలి. యాక్చువల్లీ ఇప్పుడు వెళ్దాం అనుకున్న కెసినో వచ్చి హార్డ్ రాక్ కెసినో అంటారు. సో మనం వెళ్ళబోతున్న కెసినో ఆ ఎదురు కనిపించే గిటార్ బిల్డింగ్లోనే అనమాట. సో అది ఓన్లీ కెసినోనే కాదు, అందులో అదొక మాల్. సో అందులోనే రెస్టారెంట్స్ కానీ, పబ్స్ కానీ, ఈవెన్ షాపింగ్ మాల్స్ కానీ, ఈవెన్ వాటర్ ఫౌంటైన్, హోటల్, ఎవ్రీథింగ్ అన్నీ అందులోనే ఉన్నాయి. సో వీలైనంత వరకు ప్రతిదానికి తిరిగి తిప్పి చూపిస్తాను. సో వచ్చేసేయండి. ఇక్కడున్న కార్స్ అన్ని కెసినో అన్నికి అలా ఈ గిటార్ బిల్డింగ్కి వచ్చిన వాళ్ళే అనమాట. చూడండి అసలు ఎన్ని కార్స్ ఉన్నాయి. అసలు టోటల్ 5 ఫ్లోర్స్ మొత్తం ఇదే అనమాట. సో బిల్డింగ్ డైరెక్టరీ అంట. హార్డ్ రాక్ ఇక్కడ ఉంది. సో ఓకే, అక్కడ కెసినో అనమాట. మోస్ట్లీ లోపలికి వెళ్ళినాక అలో చేయరు కెమెరాతో. సో వీళ్ళ వెస్ట్రన్ కల్చర్ ప్రకారం ఇలా వీక్లో కష్టపడిందంతా వీకెండ్స్కి వచ్చేసరికి వీకెండ్స్లో మొత్తం ఖర్చు పెడతారు కెసినోస్లో. సో $1000s ఆడతారు, $1000s పోగొట్టుకుంటారు. సో ఎంత వస్తుందో కానీ పోగొట్టుకునేది అయితే ఎక్కువ ఉంటుంది వీళ్ళ దగ్గర. ఇవే కాదు, లాటరీ కూడా వీళ్ళు చాలా ఎక్కువ. అమెరికాలో లాటరీ ఎక్కడ చూసినా ప్రతి పెట్రోల్ పంపులో కూడా ఈ లాటరీసే ఉంటుంది. వ్యూ చూపిస్తాను చూడండి.
ఇలా మొత్తం గేమ్స్ ఆడతారన్నమాట. చాలా గేమ్స్ ఉంటాయి ఇందులో. ఇవన్నీ కెసినో గేమ్సే అనమాట. సో ఇలా ఉంటాయి. జస్ట్ ఊరికే బటన్స్ ప్రెస్ చేసేది ఏముండదు అంతా. మన లక్ అంతా మన లక్. ఇక్కడ గేమ్ కూడా అన్నీ ఒకే అమౌంట్తో ఉండవు. టేబుల్స్ ఉంటాయి. ఏ టేబుల్ ఒక్కొక్క టేబుల్కి $5 అని, $10 అని, $15, $20, $100 అలా లిమిట్ ఉంటుందన్నమాట. బేసిక్ మినిమం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో నీ కెపాసిటీ ఎంత అని చెప్పేసి నువ్వు దాన్ని బట్టి నువ్వు ఆ టేబుల్లో కూర్చొని అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలా. ఏ టేబుల్కి ఆ టేబుల్ దగ్గర మనీ ఇవ్వాలన్నమాట. అక్కడే కాయిన్స్ ఇస్తాడు. గేమ్ కనుక ఆ గేమ్ కంప్లీట్ అయ్యేటప్పుడు ఆ కాయిన్స్ కూడా అక్కడే ఇస్తే వాళ్ళు ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ తీసుకుపోయి కౌంటర్లో ఇస్తే కౌంటర్ వాళ్ళు మనీ ఇస్తారనమాట. ఎంత బ్యాలెన్స్ ఉందో మన దగ్గర అంత అమౌంట్ ఇస్తారు. ఇంత పెద్దది చూడండి, ఎన్ని గేమ్స్ ఉన్నాయి, ఎంతమంది పీపుల్ ఉన్నారు. సో ఇలా ప్రతి మిషన్కి ఉంటుంది అనమాట. దీనికి వచ్చి $5. సో ఇలా ఉంటాయి ఇక్కడ కాయిన్స్. మనం క్యాష్ ఇస్తే మొత్తం ఇలా కాయిన్స్ ఇస్తారు. సో దాన్ని బట్టి ఆడడమే. ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ కాయిన్స్, $100 అలా ఉంటుంది. చాలా గేమ్స్ ఉంటాయి. సో ఒక్కొక్కరి ప్రాసెస్ ఒక్కొక్కటి. సో వీళ్ళ ప్రాసెస్ వచ్చి నీకు ఇక్కడే క్యాష్ ఇస్తే కాయిన్స్ ఇస్తారంట. సో ఇక్కడనే తీసుకొని ఇక్కడ ఆడేయండి. సో ఇది బిగ్గెస్ట్ కెసినో అనమాట ఇక్కడ. సో ఇప్పుడు వరకు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. ఇప్పుడు పోకర్లోకి వెళ్తున్నాను. పోకర్ చూపిస్తాను చూడండి ఎంతమంది ఆడుతుంటారో. ఎంతమంది ఆడుతుంటారు. అమౌంట్ కలెక్ట్ చేసుకొని వచ్చాను. సో ఇక్కడ అమౌంట్ కలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో కాయిన్స్ ఇస్తే దానికి విలువ మనీ ఇస్తారు. సో మనీ విత్డ్రా చేసినాను. $45 ప్రాఫిట్ వచ్చింది అనమాట. $45 ప్రాఫిట్ వచ్చింది. సో ఇదంతా గేమ్స్ చూడండి. యాక్చువల్లీ వాడితే వేస్ట్. వీటిలలో ఒక్క ముక్క కూడా రాదు. ఏదో ఊరికే ఫన్కి కూర్చొని ఆడతారు తప్ప ఒక్క ముక్క కూడా రాదు వీటిలలో. రోలే అని గేమ్ ఆడాను నేను యాక్చువల్లీ. సో బాగానే ఉంది కానీ ఫర్ ఫన్ ఫస్ట్ టైం కదా. సో కొంచెం ఫర్ ఫన్కి బాగుంది. టైంపాస్ అయింది. మొత్తం ప్లేస్ కొంచెం ఒకసారి విజిట్ చేసిన. కానీ ఇక్కడ వచ్చేటోళ్ళకన్నా పోగొట్టుకునేటోళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో ఒక్కసారి వస్తున్నాయి కదా అని చెప్పి పెడుతూ ఉంటారు. సో పోతాయన్నమాట. సో చూస్తూ ఇంకా అవన్నీ పట్టించుకోకుండా మామూలుగా ఆడుకుంటే ఏం కాదు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంట్లో ఉన్నాము, పార్కింగ్ లాట్కి వెళ్తున్నాము. సో నైట్ 1 అవుతుంది. సో మళ్ళీ లేట్ అయితే కష్టం, మళ్ళీ ఫుడ్ ఏం దొరకదని చెప్పేసి బయటకు వచ్చినాము. ఆన్లైన్లో చూస్తే ఆన్లైన్లో నియర్ బై మంచి రెస్టారెంట్ అంటే రెస్టారెంట్స్ ఏం లేవు కానీ లేట్ అయిపోయింది కాబట్టి అన్నీ క్లోజ్ అయిపోయినాయి. సో పిజ్జాది ఉంది, 4.8K రేటింగ్ ఉంది మంచిగా. సో చూద్దాం. పిజ్జా రికా బాగుంటే బెస్టే, ప్రశాంతంగా చిల్ అవ్వచ్చు, తినచ్చు. సో పిజ్జా వచ్చింది, బాగుంది. చూడండి అంతా చాలా బాగా కనిపిస్తుంది. మేము యాక్చువల్లీ 2 టైప్స్ ఆఫ్ పిజ్జా చెప్పుకున్నాము. దీంట్లోనే 2 ఫ్లేవర్డ్ చెప్పుకున్నాము. సో దానికి కావాల్సినవి చిల్లీ ఫ్లేక్స్ కానీ అన్నట్లున్నాయి. సో ఈ విధంగా స్టాండ్ అంతా పెట్టేసి పిజ్జా సర్వ్ చేసుకొని తినడమే. ఇంకా తీసి పెట్టండి.
షీస్ ఫుల్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.